ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉం. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ సిహెచ్ఓడబ్ల్యూడిఆర్వై చౌదరికి సిహెచ్ఓయుడిహెచ్ఆర్వై చౌదరికి ఏంటి డిఫరెన్స్ అసలు? మా నాన్న పెట్టారు పేరు, నాకేం తెలుస్తుంది అసలు. పాయింట్ ఏంటంటే నా స్పెల్లింగ్కి మా తమ్ముడు స్పెల్లింగ్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అవును. యా, మా ఇంట్లో మిగతా వాళ్ళ చౌదరి స్పెల్లింగ్స్కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో జస్ట్ లైక్ దట్ రాయాలి కదా అని ఇది బాగుంది అని రాసేసినట్టున్నారు. మంచి మూడ్లో. యా ఓకే. ఎందుకంటే మీ ఇంటి పేరు వచ్చి చాలా ఫేమస్ అసలు చెరుకూరి అనేది. యా ఎందుకంటే చిన్నప్పుడు రాజమండ్రిలో చెరుకూరి స్వర్ణాంజలి అని ఒకటి ఉండేది అసలు. అంటే నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ ఆ స్టోర్ రోజు రెగ్యులర్ చూసేవాడు అనమాట. సో చాలా ఫేమస్ అండ్ ఫెమిలియర్ నేమ్. ఓకే. యాక్చువల్లీ నాకు తెలిసి చాలా చెరుకూరీలు ఉన్నారు. యాక్చువల్లీ ఇండస్ట్రీలోనే చాలా మంది ఉన్నారు. ఓకే. సో అంటే అది ఆ ట్యాగ్ లైన్ ఎందుకని కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఏది చౌదరి అనేది? అంటే అది ఫ్యామిలీ ఇది కాబట్టే కంటిన్యూ చేస్తారా లేదంటే? బేసిక్లీ అదే, నేను పుట్టినప్పుడు నా బర్త్ సర్టిఫికేట్లో చెరుకూరి మానస చౌదరిని పెద్దగా రాశాడు కాబట్టి ఇప్పుడు ప్రతి చోట పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే. నాకు అంటే చాలా మంది అది అంటే అవసరం అనుకున్న థాట్ ప్రాసెస్ లో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది కంపల్షన్ లాగా కూడా కొంతమంది పుష్ చేసుకుంటారు. సో మీకు ఏంటి అది కంపల్షనా లేదంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్? అంటే ఇప్పుడు జస్ట్ లైక్ దట్ పేరు వస్తుంది అంటే మానస అని ఇస్తే బాగోదు కదా, పక్కన ఏదైనా ఒకటి యాడ్ చేస్తే మానస చౌదరి అంటే బాగుంటుంది కదా అని. ఓకే. సో ఐ కెన్ గో చెరుకూరి మానస కూడా, అంటే ఇది బాగుందిలే అని. ఎందుకంటే మోస్ట్లీ పంజాబీ సైడ్ ఆ చౌదరి చూస్తుంటాం కదా. సో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండింది. అవును. ఇవిడేమో తెలుగు అమ్మాయి ఉంటుంది. విత్ మై లుక్స్ ఆల్సో చాలా మంది మీరు హిందీ కదా అని అంటారండి. తెలుగు, మంచి తెలుగు అమ్మాయిని.